హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు H.E.T ఎలక్ట్రికల్ టెక్నాలజీ. ఈరోజు మనం చూస్తున్నట్టయితే ఇది వచ్చరికి అవుట్డోర్ టైప్ కన్స్ట్రక్షన్ ప్యానల్ అనమాట. ఇది అవుట్డోర్ పీసీసీ మనకి దీంట్లో కన్స్ట్రక్షన్ సైట్లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఇది వచ్చరికి ఒక కన్స్ట్రక్షన్ ఒక 4 months 5 months లేదా ఒక 1 year కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ ప్లేస్లో ఈ ప్యానల్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. మళ్ళీ వేరే చోటకి తీసుకెళ్ళిపోయి యూజ్ చేసుకునేటట్టు చూస్తున్నారు కదా ప్యానల్. ఈ సైడ్కి వచ్చేసరికి మనకి 125 amps 5-pin సాకెట్స్ అనమాట. ప్యానల్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అది కొంచెం ఫినిషింగ్ నేమ్ ప్లేట్స్ అనేది అవి వేయాలి. నేమ్ ప్లేట్స్ వచ్చి మనకి ఇవ్వాలంటాయి. 630 amps ఇన్కమర్, 125 amps 5-pin సాకెట్, 200 amps ఎంసీసీబీ, పైన చూసుకున్నట్టయితే 32 amps ఆర్సీసీబీలు. ఇట్లా ఈ నేమ్ ప్లేట్స్ అనేది మనం రివిట్ చేసి ఫిట్ చేస్తాం. టోటల్ ప్యానల్ అవుట్లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది అవుట్డోర్ టైప్ అనమాట. ఓకే, ఒకసారి ఓపెన్ చేసి లోపలికి చూద్దాం. చూస్తున్నారు కదా, ఓపెన్ చేసి లోపల ఈ విధంగా ఉంది. మనకి ఇన్కమర్ 630 amps మీటరింగ్ యూనిట్, అవుట్పుట్లో 200 amps ఎంసీసీబీ, 200 4 ఇచ్చున్నాం. కింద ఆర్సీసీబీలు 3 ఇచ్చున్నాం. 32 amps ఆర్సీసీబీలు అనమాట. అవి ఇది వచ్చరికి మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఓపెన్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, 630 amps ఎంసీసీబీ అనమాట. దీనికి మనం 40x10 డబుల్ రన్ ఇచ్చున్నాం. మనం బస్ బార్ వచ్చరికి 0.8 తీసుకుంటాం ఫ్రెండ్స్. వాల్యూ వచ్చరికి అల్యూమినియంకి 0.8, కాపర్కి వచ్చరికి 1.6 తీసుకుంటాం వాల్యూ వచ్చరికి. కదా, ఇదైతే మనకి బస్ బార్ ఛాంబర్. అదే ఇన్కమింగ్ కేబుల్ అనేది ఈ విధంగా కింద నుంచి మనకి బాటమ్ నుంచి వస్తుంది. ఇన్కమింగ్ కేబుల్ మీటర్ కనెక్ట్ చేసుకుంటారు. టాప్లో మనకి ఎంసీసీబీ డైరెక్ట్ బస్ బార్ వర్టికల్ బస్ బార్ ఛాంబర్ అనేది వచ్చేస్తుంది. ఇది కంట్రోల్ ఎంసీబీస్ మనకి రెగ్యులర్గా తెలిసింది. ఇది వచ్చరికి మనకి మల్టీ ఫంక్షన్ మీటర్ విత్ డిఎల్ అనమాట, ఎర్త్ లీకేజ్ రిలే. ఇది వచ్చరికి మనకి ఎల్ఎన్టీ కంపెనీ మల్టీ ఫంక్షన్ మీటర్. ఇది వచ్చరికి ప్రోక్ డివైస్ వచ్చరికి బెంగళూరులో తయారవుతుంది. ఈ మీటర్ అనేది ఎర్త్ ఫాల్ట్ రిలే, మనకి ఎర్తింగ్ అనేది ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది సెన్సింగ్ కోసం అని చెప్పి మనం ఇక్కడ కింద టాప్లో CBCT ఒకటి ఇన్స్టాల్ చేస్తాం. CBCT వచ్చరికి మనకి స్విచ్ రేటింగ్ బట్టి అనేది CBCT రేటింగ్ కూడా తీసుకుంటాం. 600/5, 500/5, 400/5 అనేది. అవుట్పుట్ వచ్చేస్తుంది కదా, ఇది 200 amps ఎంసీసీబీ విత్ CBCT అండ్ ప్రోక్ డివైస్ ఉంది. లోపల డోర్ ఓపెన్ చేసి చూద్దాం. బ్యాక్ సైడ్ అయితే మనకి ఈ విధంగా ఉంది. లోపల ఇన్పుట్ వచ్చరికి మనం అల్యూమినియం లింక్ చేస్తున్నాం. అవుట్పుట్లో మనకి ఇక్కడ 5-pin సాకెట్కి మనం బస్ బార్ లింక్ చేయడం అవ్వదు. చూస్తున్నారు కదా, 5-pin సాకెట్ బ్యాక్ సైడ్. దీనికోసం మనం వచ్చరికి వైర్ ఇచ్చున్నాం. ఇది వచ్చరికి 16 square mm వైర్ డబుల్ ఇచ్చున్నాం. 16 డబుల్ 32 square అవుతుంది. ఇది మనకి CBCT అంటారు. ఇది ఎర్త్ ఫాల్ట్, అది దీనిలోంచి మనకి ఎర్త్ ఫాల్ట్ అనేది మెజరింగ్ అనేది మీటర్కి వస్తుంది. సెన్సింగ్ అనేది దాని ద్వారా ట్రిప్ చేస్తుంది. దీని నుంచి ఒక రిలే అవుట్పుట్ అనేది మనకి ఈ షంట్ కాయిల్కి వస్తుంది. చూస్తున్నారు కదా, ఎంసీసీబీలో ఉన్న షంట్ కాయిల్కి వస్తుంది. ఇది కంట్రోల్ ఎంసీబీసీ మీటర్కి. ఈ మీటర్ మనకి సింగిల్ ఫేస్తో వర్క్ అవుతుంది. ఆ మీటర్ మనం కంట్రోల్ ఎంసీబీ ఇచ్చాను. చూస్తున్నారు కదా, వీళ్ళు వాళ్ళు 32 amps పెట్టున్నారు. కాదు, ఇది 6 amps ఎంసీబీ పెడతారు మనం ఇక్కడ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చరికి 5-pin సాకెట్. చూసుకున్నట్లయితే క్లారిటీగా ఉంది. ఈ 5-pin సాకెట్లో RYB ఫేస్ అండ్ న్యూట్రల్ అండ్ ఎర్త్ కూడా వస్తుంది. ఎర్త్ అనేది మనం డైరెక్ట్ బాడీ 2.5 mm వైర్ ఇచ్చేసి బాడీకి ఇచ్చేస్తున్నాం. ఎర్త్ అనేది బాడీ త్రూ మనకి గ్రౌండింగ్కి వెళ్ళిపోతుంది. ఇది 5 chambers బ్యాక్ సైడ్ నుంచి మనం చూసుకుంటే ఈ విధంగా చూస్తున్నారు కదా. ఇది కింద ఆర్సీసీబీ ఛాంబర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది వచ్చరికి 40 amps చూస్తున్నాం కదా, 40 amps 30 MA ఆర్సీసీబీ. ఇంకా మనం వీటికి ఎర్త్ అనేది కనెక్ట్ చేయాల్సి ఉంది. ఎర్త్ వైర్స్ అనేది కొంచెం వర్క్ అయితే పెండింగ్ ఉంది. మొత్తం అయిన తర్వాత కూడా మనం
ఒకసారి మీకు ఫోటో అనేది పెడతాను, వీడియోలో ప్లేబ్యాక్లో పెడతాను. కదా లోపల డోర్స్ అనేవి ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఉంది. పైన మనం కెనాబీ టైప్ ఇచ్చాము, వాటర్ అనేది బ్యాక్కి వెళ్ళిపోవడానికి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ వ్యూ ఇది. టాప్ వ్యూ. సో బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.